నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. వెస్ట్ బెంగాల్లో మమతా పాలన అంతమైనట్లేనా? 15 ఏళ్ల అరాచకత్వానికి కాషాయ పార్టీ తెరదింపినట్లేనా? భారీ ఓట్ పర్సెంటేజ్‌తో ప్రజలు కూడా తమ వంతు పాలు పంచుకున్నట్లేనా? ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా? వెస్ట్ బెంగాల్ ప్రభుత్వ మార్పు దేశ రాజకీయాల్లో ఎలాంటి మార్పులను తీసుకురానుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. బీజేపీ పెద్దలు మోదీ, అమిత్ షా వెస్ట్ బెంగాల్ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికలను కేవలం ఎన్నికగా మాత్రమే కాకుండా సివిలైజేషనల్ వార్ గా భావిస్తున్నామని ఆర్ఎస్ఎస్ ఇటీవల ప్రకటించింది. నిజంగానే ఇదొక సివిలైజేషనల్ వార్. బెంగాల్ అస్తిత్వాన్ని, పూర్వ వైభవాన్ని కాపాడేందుకు సంఘ్ పరివార్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ భద్రతకు చాలా కీలకమైన రాష్ట్రం. ఆర్థిక వ్యవస్థలో ఒకప్పుడు భారత్కు దిక్సూచిగా ఉన్న రాష్ట్రం. అలాంటిది ఇప్పుడు అక్రమ వలసదారులు, గూండాలు, సిండికేట్ల పరం కావడంతో పాటుగా దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారింది. దీనికి తోడు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను టీఎంసీ వెంటాడుతోంది. ఎక్కడికక్కడ కనిపించిన వారిని చెట్టుకు వేలాడదీసి మరీ చంపారు. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని బరిలోకి దిగి మరీ కొట్లాడారు. అందుకు ఆశించిన ఫలితమే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లోనూ కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 148. ఆ రాష్ట్రంలో బీజేపీ 142 నుంచి 150 సీట్ల వరకు గెలుచుకొని మొట్టమొదటిసారిగా అధికారంలోకి రానుందని పలు సర్వే సంస్థలు తెలిపాయి. బీజేపీ 146 నుంచి 161 సీట్లు గెలుచుకుంటుందని, టీఎంసీకి 125 నుంచి 140 సీట్లు వస్తాయని మ్యాట్రిక్స్ సంస్థ వెల్లడించింది. బీజేపీకి 150 నుంచి 175 సీట్లు, టీఎంసీకి 118 నుంచి 138 సీట్లు లభిస్తాయని పి మార్క్ సంస్థ తెలిపింది. బీజేపీ 142 నుంచి 171 సీట్ల మధ్య గెలుచుకుని బెంగాల్లో అధికారంలోకి వస్తుందని, టీఎంసీకి 99 నుంచి 167 సీట్ల మధ్య లభిస్తాయని పోల్ డైరీ వెల్లడించింది. అయితే పీపుల్స్ పల్స్, జన్మత్ సంస్థలు తృణమూల్ గురించి 177 నుంచి 205 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపాయి. ప్రస్తుతం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అన్నిటినీ పరిశీలిస్తే బీజేపీతే విజయమని దాదాపు ఖరారైపోయింది. తద్వారా మమతా బెనర్జీ పాలన అంతం కానుంది. ఇన్నాళ్లు అక్కడ అరాచక పాలననే కొనసాగించారు మమత. భారత్లోని ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా పరిణితి చెందాయి. కానీ వెస్ట్ బెంగాల్లో మాత్రం అంతగా వృద్ధి చెందలేదు. అక్కడ దశాబ్దాలుగా పరిపాలించిన కమ్యూనిస్టులు ప్రజలకు రాజకీయ అవగాహన రాకుండా చేశారు. ప్రభుత్వం మారినా మీకు ఇదే దక్కుతుందన్న భ్రమలో నెట్టివేశారు. ఫ్యాక్టరీలతో ప్రజలకు ఒరిగేదేమీ ఉండదు, పంటలు పండే భూములు పోతాయనే అపోహలు కల్పించారు. మమతా బెనర్జీ సైతం అదే చేసింది. సింగూరులో టాటా నానో కంపెనీపై చేసిన పోరాటం నుంచి ఇప్పటి వరకు ఏకంగా 6,000 కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేశారు. సిండికేట్లను ప్రోత్సహించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే. వేల కోట్లను నొక్కేశారు. ఇక సరిహద్దు రాష్ట్రంలో టీఎంసీ లాంటి పార్టీలు ఉండకూడదన్నది బీజేపీ అప్రకటిత సైద్ధాంతిక లక్ష్యం. దీనికి కారణము లేకపోలేదు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ ప్రయోజనాలు ముఖ్యం కాదు. అవి కేవలం తమ కుటుంబ బాగోగులు లేకపోతే తమ గెలుపోటములే లక్ష్యంగా పనిచేస్తాయి. అందుకు ఎంతకైనా తెగిస్తాయి. డిఎంకే నాయకులు గతంలో దక్షిణాది ప్రత్యేక రాష్ట్రం అని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు టీఎంసీ కూడా అక్రమ వలసదారులను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. దేశ భద్రతనే సవాలు చేస్తోంది. దీనికి ఒక్క ఉదాహరణ చాలు. భారత్ బంగ్లాదేశ్ మధ్య 4,000 కిలోమీటర్ల బార్డర్ ఉంది. ఈ ప్రాంతమంతా పాకిస్తాన్ లాగా పటిష్టమైన ఫెన్సింగ్ నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటి వరకు పోరస్ బార్డర్ ఉండటం వల్ల ఇది అక్రమ వలసదారులకు ఈజీ యాక్సెస్ గా మారింది. కానీ ఈ ఫెన్సింగ్ నిర్మాణం పూర్తయితే అక్రమ వలసలు ఆగిపోతాయి. అలాంటి కీలకమైన ఫెన్సింగ్ నిర్మాణానికి ఇప్పటి వరకు భూసేకరణ చేయలేదు మమతా బెనర్జీ. ఏకంగా 147 కిలోమీటర్ల దూరానికి గాను కేవలం 8 కిలోమీటర్ల భూసేకరణ మాత్రమే జరిగింది. ఈ విషయంపై కలకత్తా హైకోర్టు ఎంతగా చివాట్లు పెట్టినా వినలేదు. ఇలా బహిర్గంగానే దేశ భద్రతను సవాల్ చేస్తున్నారు మమతా బెనర్జీ. బెంగాల్లో కాషాయ పునాదులు ఈనాటివి కావు.
సుదీర్ఘ కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తూ ఆ రాష్ట్రంలో తన పునాదులు వేసుకుంది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో గత దశాబ్ద కాలంగా చోటు చేసుకున్న పరిణామాలు భారత రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. 34 ఏళ్ల లెఫ్ట్ ఫ్రంట్ పాలన ముగిసిన తర్వాత ఆ ఓట్ బ్యాంకు క్రమంగా బీజేపీ వైపు మళ్ళింది. ముఖ్యంగా తృణమూల్ పరిపాలనపై అసంతృప్తితో ఉన్న ఓటర్లకు బీజేపీ ఒక స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ గా కనిపించింది. దీనికి నిదర్శనమే 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన బీజేపీ 2019 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 18 సీట్లను గెలుచుకోవడంతో పాటుగా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను కైవసం చేసుకుని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. బెంగాల్ రాజకీయాల్లో హిందూ ఓట్ల ఏకీకరణ బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ గా మారింది. ముఖ్యంగా సిఏఏ అమలుపై స్పష్టమైన హామీ ఇవ్వడం వల్ల మతువా వర్గం వంటి హిందూ శనార్థులు వెంట నిలిచారు. అలాగే దుర్గా పూజ, రామనవమి వంటి వేడుకలను ఉపయోగించి టీఎంసీ మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించింది. దీనికి తోడు సిండికేట్ రాజ్, టీఎంసీ నేతలపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఎండగట్టడం ద్వారా ఓటర్లను ఆకట్టుకుంది. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి సువేందు అధికారి వంటి పవర్ఫుల్ స్థానిక నేతలను చేర్చుకోవడం బీజేపీకి కలిసొచ్చింది. ప్రధాని మోదీ, అమిత్ షా పదే పదే రాష్ట్రంలో పర్యటించడం వల్ల కార్యకర్తల్లో జోష్ పెరిగింది. ఈ స్ట్రాటజీ వల్ల లెఫ్ట్ పార్టీల ఓట్లు మాత్రమే కాకుండా టీఎంసీ వ్యతిరేక ఓట్లు కూడా బీజేపీ ఖాతాలోకి చేరాయి. ఈ పరిణామాలన్నీ బెంగాల్లో ద్విముఖ పోటీకి దారి తీసి బీజేపీని ఒక నిర్ణయాత్మక శక్తిగా మార్చాయి. మొత్తానికి ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ గనుక విజయం సాధిస్తే వెస్ట్ బెంగాల్లో అభివృద్ధికి అడుగులు పడటమే కాకుండా దేశ భద్రత విషయంలో ఇప్పటి వరకు టీఎంసీ అడ్డుపడుతూ వస్తున్న ఇబ్బందులన్నింటినీ తొలగించి సురక్షితంగా నిలిపేందుకు వీలవుతుంది. మరి 4వ తేదీన ప్రజల తీర్పు ఎలా ఉందో పూర్తిగా వెలువడుతుంది. కాబట్టి అప్పటి వరకు వేచి చూడాల్సింది.